వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ నుంచి బోరుగడ్డ సస్పెండ్ అని చెప్పి నేను టైటిల్ పెట్టినాను. దాని కంటిన్యూషన్గా మరి ఓ రోజా, ఓ కొడాలి, ఓ వంశీ, అదేవిధంగా ఓ వర్ర, వీళ్ళ సంగతి ఏంటి అని చెప్పి కూడా నేను టైటిల్ పెట్టినాను. మరి ఈరోజు బోరుగడ్డ అనిల్ తమకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదని అఫిషియల్గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది ఆ పార్టీ ఆఫీస్. మరి అలాంటప్పుడు బోరుగడ్డ అనిల్ కన్నా ఇంకా దారుణంగా బిహేవ్ చేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో చాలామందే ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి అని కూడా చాలామంది నుంచి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ ఎదురవుతా ఉంది. ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పటిదాకా పెంచి పోషించి ఒక బురదను పోసే ప్రయత్నం తన ప్రత్యర్థుల మీద అపోనెంట్స్ మీద జరుగుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన గుర్తుగా ఇలాంటి వాళ్ళందరూ పుట్టుకొచ్చారు వీధికి ఒకరుగా ఆయన హయాంలో. సో మరి కేవలం బోరుగడ్డ అనిల్ మీదేనా యాక్షన్, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అన్న చర్చ కూడా జరుగుతోంది. ఆ చర్చ జరగటానికి ఈరోజు ఒక కారణం ఉంది. నిజానికి ఒక బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకునేంత గొప్పోడేమి కాదు బోరుగడ్డ అనిలు. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలాంటి వాళ్ళు వీధికొకరు పుట్టుకొచ్చారు నిజంగానే. ఈయన ఏదో పార్టీ ఉంది, ఆయనకు ఒక పార్టీ పెట్టుకున్నారు, ప్రతి ఒళ్ళు పార్టీ పెట్టుకుని రోడ్డు మీదకి రావడమే. ఈ బోరుగడ్డ అనిలు ఆ రోజు చేసిన అరాచకాలు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా చాలా పాశవికంగా మాట్లాడారు. లోకేష్ని, ఆయన క్యారెక్టర్ని, వాళ్ళ వైఫ్ని, ఆమె క్యారెక్టర్ని, లోకేష్ తల్లిని చాలా దారుణంగా అవమానించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. విపరీత మనస్తత్వం, వెరైటీ మనస్తత్వం అతనిది, ఒక సైకోయిజం అన్నమాట. అలాంటి బోరుగడ్డ అనిల్ను మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి లోపలేసే ప్రయత్నం చేసింది. సో మొత్తానికి అయితే ఈరోజు ఆయన లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చున్నారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు నన్ను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి. పిఎస్ఆర్ ఆంజనేయుల కోసం ఎవరైతే లాయర్ల టీం పనిచేసిందో ఆ లాయర్ల టీమే నా బెయిల్ తీసుకురావడానికి కూడా పనిచేసిందని చెప్పి ఒక బాంబు పేల్చారు ఆయన. మొత్తం నా వెనక ఉంది కర్త, కర్మ, క్రియ ఇవన్నీ నడిపించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా క్యాటలారికల్గా బోరుగడ్డ అనిల్ మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడి తన కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టి తన బయటికి తీసుకొచ్చారనేది కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. అయితే ఇది ఒక సంచలనం అయిపోయింది. చెప్పే ప్రయత్నంలో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బోరుగడ్డ అనిల్కు మాకు సంబంధం లేదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా ఆ క్వశ్చన్ కూడా ఎదురైతే వాళ్ళని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. చాలా సీరియస్గా వాళ్ళ మీద తిట్టే ప్రయత్నం చేశారు. అదే బూతులతో రెచ్చిపోయాడని. సో ఈ క్రమంలోనే ఆయనకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేసింది వైఎస్ఆర్సీపీ, ఒక లేఖ అఫిషియల్గా. సో ఈ క్రమంలోనే మొత్తానికైతే బోరుగడ్డ అనిల్ని ఆల్మోస్ట్ ఆ పార్టీ నుంచి పక్కన పెట్టినట్టే అని కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్క ఈయనేమో నాకు జగన్మోహన్ రెడ్డితోనే సంబంధం ఉంది, జగన్మోహన్ రెడ్డి వల్లే నాకు బెయిల్ వచ్చింది, పిఎస్ఆర్ ఆంజనేయులకు పనిచేసిన టీమే నాకు పనిచేసింది, చాలా ఖర్చు పెట్టి నన్ను బయటికి తెప్పించారు జగన్మోహన్ రెడ్డి అని ఒక పక్క ఏం చెప్తారు. అసలు ఆయనతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఆయనతో సంబంధం లేదని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ పిల్లల్ని కమెంట్ చేసిన రోజే జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే కొంతైనా క్రెడిబిలిటీ నిలబడి ఉండేది. సరే, బోరుగడ్డ అనిల్ మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్య వ్యక్తి కాబట్టి యాక్షన్ తీసుకున్నారు అనుకుంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీలో అంతకన్నా అరాచక శక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయట్లేదు? ఇక్కడ కొండేటి ఆదిమూలం మీద చిన్న ఆయన ఏదైతే ఒక ఇష్యూలో అమ్మాయికి సంబంధించిన ఇష్యూలో కొన్ని విమర్శలు వస్తే టీడీపీ ఆయన్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది, కొన్ని రోజులు పక్కన పెట్టింది అసలు పార్టీ నుంచి. అంతేకాదు, అదేవిధంగా ఆ తర్వాత జయచంద్రారెడ్డి ఏదైతే వ్యవహారంలో లిక్కర్ డంపు వ్యవహారంలో, కల్తీ సారా వ్యవహారంలో జయచంద్రారెడ్డి పేరు తెర మీదకి వస్తే జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన అనుచరుడైన కట్టా సురేంద్ర నాయుడిని కూడా పార్టీ సస్పెండ్ చేసింది. అంతేకాదు, కొంతమందిని టీడీపీ సానుభూతి పరులు అని తెలిసినా వాళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టే ప్రయత్నం చేసింది, A1 A2లుగా పెట్టి అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరిని. ఆ తర్వాత మనం చూస్తే సామాన్య కిరణ్ అనే ఒక వ్యక్తి, చాలా కామన్ ఆయన్ని భారతిరెడ్డిని చిన్న కమెంట్ చేశారని చెప్పి ఆయన ముఖానికి డస్ట్బిన్ కవర్లతో ఆయన అరెస్ట్ చేయించి పోలీసులు ఆయన ముఖానికి డస్ట్బిన్ కవర్ కూడా తొడిగారు. ఆయన కట్టుగట్టిన టీడీపీ కార్యకర్త. సో అది అటువైపు నుంచి జరిగిన ఇది. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక పోస్ట్ వైరల్ అయితే లోకేష్ అను, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెంట పడతా ఉంటారు. ఇట్లాంటి పోస్ట్ చేయొద్దు మీరు అని చెప్పి లోకేష్ వార్న్ చేసే ప్రయత్నం చేస్తారు. అది క్రెడిబిలిటీ అటువైపు నుంచి. ఇక్కడ మనం చూస్తే మరి అనిల్ సస్పెండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ అనిల్ చాలా ఈజీగా పక్కన పెట్టేశారు, మాకు సంబంధం లేదని. ఒక రోజా ఇప్పటికీ ఆ నోటు గట్టు తెగిన గోదావరిలాగా వెళ్తానే ఉంది. ఎక్కడ కూడా ఆ నోటికి బ్రేక్ లేయట్లేదు రోజా. ఈ స్థాయిలో ఒక మహిళ అయ్యి, ఒక ఎమ్మెల్యే అయ్యి రావడం, రాజకీయాల్లోకి అంత ఎక్స్పోజర్ వచ్చి మళ్ళీ మంత్రి అయ్యి ఇంత చాలా తక్కువ సమయంలో అంత కెరీర్ ఎవరికి రాదు. కానీ అదే సమయంలో ఏ స్థాయిలో ఆమె తన నోటి దురుసు చూపించి, తన నోరు పూర్తి స్థాయిలో ఇందాక చెప్పినట్టు గట్టు తెగిన గోదావరిలా ఏ స్థాయిలో ఆమె విమర్శలు చేసింది. ఒక రోజా అంటేనే మహిళలు కూడా అసహించుకునేలాగా ఆమె తయారైంది. వైఎస్ఆర్సీపీ ఓటంలో రోజా భాగస్వామ్యం ఉంది అనేది ఎవరు కాదనలేని వాస్తవం. అలాంటి రోజా మళ్ళీ అలా రెచ్చిపోతా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి కామ్గానే ఉన్నారు. అదేవిధంగా కొడాలి నాని మళ్ళీ వచ్చి లోకేష్ అంత చూస్తా అని మాట్లాడతారు.
నాకు తనకు బాలేదు కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నాను, మళ్ళీ నా సంగతి ఏంటో చూపిస్తాను, నేనేంటో చూపిస్తాను అని తొడగొడతా ఉన్నాడు ఆయన. అదే వంశీ ఈ రోజున జైలుకి వెళ్ళొచ్చారు పార్టీ తగలబెట్టిన కేసులోని. భువనేశ్వర్కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కానీ ఇవన్నీ మనం చూసాం. ఒక వర్ర అసలు నోటితో మాట్లాడుకోవడానికి కూడా, ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా నాకు పదం రావట్లేదు, నోరు రావట్లేదు. అలాంటి వాళ్ళందరూ ఇంకా వైసీపీలోనే ఉన్నారు. నిన్న మొన్న ఒకతను ఒక జగన్మోహన్ రెడ్డి మీడియాలో కూర్చొని అమరావతి రైతులందరూ కూడా వేసలను. సో ఇలాంటి వాళ్ళందరూ ఇంకా వైసీపీ సానుభూతి పరులుగా చాలామంది ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఒక బొత్స సత్యనారాయణ కావచ్చు, ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఒక అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక తోట త్రిమూర్తులు బయటకు వచ్చి చాలామంది ఒప్పుకున్నారు. మా నోటి దురుసు వల్లే ఇలా ఓడిపోయాం మేము, మాకు చాలామంది మా వైపు నుంచి ఏది పడితే అది మాట్లాడారు, నోటికి అడ్డు ఆపు లేకుండా, అందుకే మేము ఈ దుస్థితికి వెళ్ళిపోయాం 11 సీట్లకి అని చెప్పి ఆల్మోస్ట్ చాలామంది అఫిషియల్గా మాట్లాడారు. అనఫిషియల్గా చాలామంది దీన్ని అంగీకరించారు. ఆ పిడికడు మంది జగన్మోహన్ రెడ్డి పేరుతోనే ఆయన అండ చూసుకుని బూతులతో రెచ్చిపోయిన తీరే మిగతా వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపించింది. పార్టీ 11 సీట్లకే పరిమితమైంది, పార్టీ భవిష్యత్తు కూడా వాళ్ళ వ్యవహారం సవాల్గా మారిందని చాలామంది ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేయట్లేదు. కేవలం బోరుగడ్డ అనిల్ మాత్రమే పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి వాళ్ళని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బోరుగడ్డను పక్కన పెడితే ఆయన ఏం కామ్గా కూర్చుంటారు నేను అనుకోవట్లా. గతంలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద మాటలు దాడి చేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అంతకంటే ఎక్కువ దాడి చేసే అవకాశం ఉంటుంది. ఆయన ఒక దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేస్తే ఇవాళ దివ్యల మాదిరి అరాచకంగా రోజు జగన్మోహన్ రెడ్డి కారణం చేస్తాం. సో అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం కాదు, పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి కొంతైనా క్రెడిబిలిటీ మిగులుతుంది, కొంతైనా పశ్చాత్తాపం వచ్చిందేమో అని జనం కూడా భావించే అవకాశం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.